నియమిస్తామని వెంటనే రాష్ట్ర ముఖ్యమంత్రి చొరవ తీసుకోవడాన్ని ఎస్ఎఫ్ఐ తెలంగాణ రాష్ట్ర కమిటీ నుంచి స్వాగతిస్తున్నాం. తక్షణమే ఈ వీసీల పదవి ముగియంగానే వెంటనే అన్ని యూనివర్సిటీలకు సామాజిక న్యాయాన్ని దృష్టిలో పెట్టుకుని వీసీలను నియమించాల్సిందిగా ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతున్నాం. అదేవిధంగా గత టీఆర్ఎస్ ప్రభుత్వ పాలనలో వీసీల నియామకం ప్రభుత్వ జోక్యం మితిమీరిపోయింది. ప్రభుత్వం అనుకూలంగా ఎవరుంటారు అనేటువంటి కోణంలోనే వీసీల నియామకం జరిగింది. దీనివలన యూనివర్సిటీలలో అడ్మినిస్ట్రేషన్ పాలన వ్యవస్థ మొత్తం కుంటుపడినటువంటి పరిస్థితి నెలకొంది. ప్రభుత్వం దగ్గరికి వెళ్ళి యూనివర్సిటీకి నిధులు తీసుకురావడంలో వైస్ ఛాన్సలర్లు పూర్తిగా వైఫల్యం చెందినటువంటి పరిస్థితి ఉంది. అధికార పార్టీకి అనుకూలంగా యూనివర్సిటీలో ఉన్నటువంటి హక్కులను కాలరాసేటువంటి విధంగా తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్లు విద్యార్థుల వ్యతిరేకమైనటువంటి నిర్ణయాలు తీసుకున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ఈ టీఆర్ఎస్ ప్రభుత్వ పరిపాలనలో పూర్తిగా వైస్ ఛాన్సలర్ల పైన వ్యతిరేకత వచ్చినటువంటి విషయం మనందరికీ తెలిసిందే. వాటి రాష్ట్ర ముఖ్యమంత్రి స్వయంగా యూనివర్సిటీ వీసీల గురించి మాట్లాడేటువంటి పరిస్థితి ఈరోజు కనబడుతుంది. కాబట్టి ప్రభుత్వం కూడా ఈ వైస్ ఛాన్సలర్ల పైన ప్రభుత్వం జోక్యం లేకుండా మితిమీరకుండా రాజకీయమైనటువంటి జోక్యం లేకుండా పారదర్శకంగా అకాడమిక్ పర్ఫార్మెన్స్ ఉండి అడ్మినిస్ట్రేషన్లో పారదర్శకత కలిగినటువంటి వ్యక్తులను ఈరోజు వైస్ ఛాన్సలర్లుగా నియమిస్తే యూనివర్సిటీ అభివృద్ధికి ఉపయోగపడతారని ఈ సందర్భంగా కోరుతున్నాం. అదేవిధంగా యూనివర్సిటీలో అడ్మినిస్ట్రేషన్ నిధులు సమకూర్చడంలో కానీ పరిపాలన అనుభవం కలిగినటువంటి వాళ్ళు కానీ యూజీసీతో మాట్లాడి నిధులు తీసుకొచ్చేటువంటి అనుభవం ఉన్నటువంటి వ్యక్తులను నియమిస్తే రేపు భవిష్యత్తులో యూనివర్సిటీ అడ్మినిస్ట్రేషన్ వ్యవస్థ అనేది రేపు భవిష్యత్తులో విద్యార్థులకు ఉపయోగపడి యూనివర్సిటీ సమస్యల కేంద్రంగా కాకుండా ఉండడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రభుత్వం అటువైపున చొరవ తీసుకొని రాజకీయమైనటువంటి జోక్యం లేకుండా వైస్ ఛాన్సలర్లను నియమించాలని ఎస్ఎఫ్ఐ తెలంగాణ రాష్ట్ర కమిటీ నుంచి మేము డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా ప్రధానంగా యూనివర్సిటీల్లో గతంలో ప్రభుత్వం మితిమీరినటువంటి జోక్యం వైస్ ఛాన్సలర్లకు ఏ నిర్ణయాలు తీసుకునేటువంటి హక్కులు లేకపోవడం వల్ల యూనివర్సిటీలో సమస్యలు పేరుకపోయినాయి. అందులో ప్రధానంగా టీచింగ్ కానీ నాన్ టీచింగ్ ఫ్యాకల్టీ రిక్రూట్మెంట్లో ఈ వైస్ ఛాన్సలర్లు ఎలాంటి నిర్ణయం తీసుకోలేకపోయారు. వీళ్ళు సెక్రటేరియట్కి వెళ్ళినా కానీ పట్టించుకునే పరిస్థితి లేరు. క్యాబినెట్ మినిస్టర్లు సెక్రటేరియట్ చుట్టూ తిరగడానికి వైస్ ఛాన్సలర్ కాలం గడిచిపోయినటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ప్రభుత్వం తక్షణమే యూనివర్సిటీలో వైస్ ఛాన్సలర్ల నియామకమే కాదు యూనివర్సిటీలో ఉన్నటువంటి సమస్యలను అడ్రస్ చేసేటువంటి విధంగా యూనివర్సిటీలకు గత ప్రభుత్వం ఇచ్చినటువంటి నిధులు కాకుండా యూనివర్సిటీ అభివృద్ధి కోసం సమగ్ర అభివృద్ధి కోసం సరైనటువంటి నిధులు కేటాయించే దిశగా ప్రభుత్వం జోక్యం చేసుకోవాలి. అదేవిధంగా మొత్తం తెలంగాణ రాష్ట్రానికి గుండెకాయలాగా ఉన్నటువంటి ఈ విశ్వవిద్యాలయాల అభివృద్ధి కోసం మేధావులు కోదండరాం లాంటి ప్రొఫెసర్లు ఉన్నత కమిటీ వేసి విశ్వవిద్యాలయాల అభివృద్ధి కోసం ప్రత్యేక చొరవ తీసుకోవాలని ఈ